సహకారం కూడా లేనప్పుడు ఇంకా మనోవేదన గురవుతారు. అయితే ఇటువంటి జరిగిన వెంటనే ఇంట్లో వాళ్ళు సహకారం లేనప్పుడు ఏ మైనర్ అయినా సరే 18 సంవత్సరాల లోపల ఫుల్ ఫ్లెజ్డ్ మెచ్యూరిటీ మనకు రాదు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయి మెచ్యూరిటీ లేనందువలన టెన్షన్ గురవుతారు, ఆందోళన గురవుతారు, డిప్రెషన్ గురవుతారు, వర్రీ అవుతారు, బాధపడతారు. ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. సొంత కుటుంబీకులు కానీ సొంత మనుషులు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అది ఏమవుతుందంటే ఈరోజు బిలో మ్యారేజ్లో అదొక ఎత్తు అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ ఆడపిల్లే ఒకరికి భార్యగా, పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆడపిల్లే ఒకరికి తల్లిగా ఏర్పడేటప్పుడు ఆ పెంపకంలో కూడాను ఈ యొక్క మనోవేదన అనేది ఉంటుంది కాబట్టి పెంపకం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే ఒక మైనర్ బాలిక మీద జరిగేటప్పుడు ఆ మైనర్ బాలిక మీద జరిగే ఇన్సిడెంట్ వలన తన కుటుంబ సభ్యులు, పిల్లలు, హస్బెండ్ మొత్తం అందరూ కూడా దీనివల్ల మనోవేదనకు గురై ఒక డిస్టర్బ్డ్ ఎన్వైరన్మెంట్ అనేది ఫ్యామిలీలో ఏర్పడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చేయాల్సిన బాధ్యత ఏంటి? సో ఒకటి మన రోల్ వైజ్గా మనం చెక్ చేసుకొని వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడగా ముందరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కనుక ఫస్ట్ దీన్ని అరికట్టాలంటే తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. సో తల్లిదండ్రులు చేయాల్సిన విషయం ఏంటంటే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఇది చాలా సెన్సిటివ్ విషయం, కానీ చాలా మట్టుగా పేరెంట్స్ దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవచ్చు, కొంతమంది తెలిసి తెలియక దాన్ని అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మొహమాటానికి అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. పేరెంట్స్ ఖచ్చితంగా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఖచ్చితంగా చెప్పాలి. గుడ్ టచ్, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ బ్యాడ్ టచ్ ఈస్ కన్సిడర్డ్ as a good touch. Then what is bad touch? Anything that causes inconvenience, especially in the private parts of any child, is considered as a bad touch. So we should deliberately go against the bad touch because that protects us. కాబట్టి తల్లిదండ్రులు మొదలవ్వాలి. రెండో స్టెప్లో ఎవరైతే మనకి సిబ్లింగ్స్ ఉంటారో, ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అన్నయ్యలు కానీ అక్కలు కానీ ఉన్నారు? అన్నయ్యలు కానీ అంటే మనకంటే పెద్దవాళ్ళు. సో మనకంటే పెద్దవాళ్ళ దగ్గర మనకు ఆ మాత్రం చదువు ఉంటారు కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతవరకు ఎడ్యుకేట్ చేయగలిగారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఉండేటప్పుడు మీకు ఒక ఐడియా ఈరోజు మనం కల్పిస్తూ ఉన్నాం. ఏబీలో ఒక ఆర్గనైజ్ చేశారు, పోక్సో చట్టం మీద మరి దాని ప్రిన్సిపల్ గారు, ఏఎస్ఐ గారు అందరం వచ్చారు. మీరు చెప్పిన విషయాలు మీరు మీ సిబ్లింగ్స్ ఎవరైతే యంగర్ సిబ్లింగ్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి ఒక ఐడియా వస్తుంది. సో పేరెంట్స్ పార్ట్ పేరెంట్స్ చేస్తారు, తర్వాత సిబ్లింగ్స్ పార్ట్ సిబ్లింగ్స్ చేస్తారు. అయితే స్కూల్ అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్కి వచ్చేటప్పటికి వాళ్ళు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన సదస్సు కనిపిస్తూ అట్ ద సేమ్ టైం ఒక డిస్ప్లే అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. గుడ్ టచ్ అంటే ఇది, బ్యాడ్ టచ్ అంటే ఇది. సో బ్యాడ్ టచ్ అయితే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకటి. తర్వాత బ్యాడ్ టచ్ అయితే మనకి ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయాలని కూడాను కాలేజ్లో ఒక ఎడ్యుకేషన్ మనకి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనందరికీ కూడా మన కాలేజ్లో ఒక ఫ్రెండ్లీ టీచర్ కానీ ఒక ఫ్రెండ్లీ లెక్చరర్ కానీ ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ర్యాపో ఉందో వాళ్ళు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ సార్ని లేదా మేడంని అప్రోచ్ అవ్వమని చెప్తే అది ఖచ్చితంగా కాలేజ్ సైడ్ నుంచి మంచి ఇనిషియేటివ్ అవుతుంది. అయితే ఇది జరిగితే ఒకవేళ పోక్సో చట్టంలో మనం ఏమైనా ఇరకాటం పడిపోతే మన పరిస్థితి ఏంటని చాలామంది అనుకుంటారు. కానీ దీంట్లో పూర్తి స్థాయిలో పోక్సో కింద ఎవరైనా కేసు ఫైల్ చేస్తే ఎవరైతే బాధితులుగా ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి బయటికి షేర్ చేయరు, అది డిపార్ట్మెంట్లోనే ఉండిపోతుంది. కానీ స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉంటుంది. స్పెషల్ కోర్టులు కూడా పెట్టి ఈరోజు గవర్నమెంట్ దాని మీద ప్రొటెక్షన్ చేస్తుంది. కారణం ఏంటంటే ఒకసారి మైనర్ బాలికల మీద కానీ ఇటువంటివి జరిగేటప్పుడు గవర్నమెంట్ కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా మీకు ఐడియా ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలను కూడా వేరే వేరే దేశాలకు అమ్మేస్తున్నారు ప్రాస్టిట్యూట్ హౌసెస్కి. సో అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాబట్టి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, టీచర్స్ ఏం చేయాలి, పేరెంట్స్ ఏం చేయాలి, సిబ్లింగ్స్ ఏం చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్టిమేట్గా ఎవరైతే మీరు ద టార్గెట్ చైల్డ్ మీరు కనుక మీకు ఇటువంటివి ఏమైనా జరిగేటప్పుడు ధైర్యంగా ఇంట్లో కానీ మీ సిబ్లింగ్స్తో కానీ మీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరితో మీకు పంచుకునే ధైర్యం ఉంటే వాళ్ళతో పంచుకోండి, ధైర్యంగా చెప్పండి. ఖచ్చితంగా స్టేషన్లో కానీ మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు పోదు, మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు చెప్పకూడదు. కేవలం ఎవరైతే దీన్ని టార్గెట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితి వదిలే పరిస్థితి ఉండదు. ఇది మనల్ని పోక్సో చట్టం ఉపయోగించుకొని మనల్ని మనం రక్షించుకోవడం. అది మనమే వేరే వాళ్ళకి ఇటువంటి దాడి చేస్తే అది ఇంకా దుష్పరిమాణాలు దాడి చేస్తారు. కాబట్టి దీన్ని మనం ఈ పోక్సో చట్టాన్ని పూర్తి అవగాహన తీసుకొని భవిష్యత్తు మీది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది మాది మనందరిది. కాబట్టి
ఈ పోక్సో చట్టం మీద అవగాహన కల్పించి ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు మీ అందరికీ ఇవ్వాలని రోజు పెట్టిన కార్యక్రమం పెట్టిన ఏబీపీ గారికి, సాధించిన ప్రిన్సిపల్ గారికి, చీఫ్ గెస్ట్ ఏఎస్ఐ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.